మగ్దలేన మరియా నేను ప్రభువును చూచుతునని ప్రకటించింది. నేను ప్రభువుని చూచాను, నా ప్రభువు నాతో మాట్లాడాడు అని ప్రకటించింది. నీవెంతమందికి ప్రకటిస్తున్నావు? ఆయన శక్తి నీవు చూడలేదా? ఆయన నిన్ను బాగు చేయలేదా? ఆయన నిన్ను స్వస్థపరచలేదా? ఆయన నిన్ను క్షమించలేదా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టలేదా? నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చెయ్యి పట్టుకుని నిన్ను పైకి లేవనెత్తలేదా? మరి ఎంతమందికి చెప్తున్నావు? నా దేవుడు నన్ను స్వస్థపరిచాడండి చెప్పగలుగుతున్నావా? 10 మందిలో నిలబడి నీ పక్కింటి వాళ్ళు చెప్తున్నావా? మీ ఎదురింటి వాళ్ళు చెప్తున్నావా? నీ బంధువులు చెప్తున్నావా? నీ స్నేహితులు చెప్తున్నావా? మీ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నావా? అయ్యా, నా ప్రభు నన్ను బాగు చేశాడండి. మిమ్మల్ని కూడా బాగు చేస్తాడండి. మీరు కష్టంలో ఉన్నారు, మీరు బాధలో ఉన్నారు, మీరు వేదంలో ఉన్నారు, రండి నా ప్రభు చెంతకు రండి. నా ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానని నా ప్రభు పిలుస్తున్నాడండి. రండి.